రానున్న 3 నెలల్లో సముద్రం మరింత గర్జించనుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు తుపాన్ల బాటలో ఉన్నాయి. కనీసం 3 పెద్ద తుపాన్లు పుడతాయని వైజాగ్ వెదర్‌మ్యాన్ రిపోర్ట్ హెచ్చరిస్తోంది. ఆ తుపాన్ల కన్ను నేరుగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల వైపు తిరిగే ప్రమాదం ఉందట. ఆ సమయంలో అలలు ఆకాశాన్ని తాకేలా ఇస్తాయి. చెట్లు వంగుతాయి, ఇల్లు కంపిస్తాయి. గాలి రౌద్రం రాత్రిని మింగేస్తుంది. ప్రత్యేకంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో పీక్స్ ఉంటుందని అంచనా. అప్పుడు సముద్రం చెలరేగిపోతుంది. మేఘాలు నల్లగా మాడిపోతాయి. మెరుపులు ఆకాశాన్ని చీల్చేస్తాయి. తీరం తడిసి వణికిపోతుంది. గ్రామాలు అప్రమత్తం కావాలి. ప్రజలు జాగ్రత్త పడాలి. వైజాగ్ వెదర్‌మ్యాన్ మాటల్లో ఇదే హెచ్చరిక వినిపిస్తోంది. సముద్రం తుపాన్ల గర్భం అవుతుందని చెప్పే మాట కూడా ఉంది. ఆ గర్భం నుంచి ఉగ్ర రూపాలు బయలుదేరతాయి. ఇది హెచ్చరిక మాత్రమే కాదు, ఇది అలల గళం, ఇది గాలి అరుపు, ఇది రానున్న తుపాన్ల బాటలో మొదటి సూచన. ఇటు బంగాళాఖాతం తుపాన్లకు పుట్టినిల్లు. ఎందుకంటే ఈ సముద్రం వేడిగా ఉంటుంది. పై పొరల్లో ఉష్ణం నిల్వగా ఉంటుంది. వర్షాకాలం తర్వాత కూడా ఈ వేడి తగ్గదు. నీటి పొరలు కలిసిపోవు. నీరు పైకి ఎగబాకదు. పై పొర వేడి అలాగే నిలుస్తుంది. అదే తుపానుకు ఇంధనం. తక్కువ పీడనం ఇక్కడే మొదలవుతుంది. అండమాన్ సమీపంలో ప్రారంభమైన మేఘవలయం మధ్య బంగాళాఖాతం మీద పెరుగుతుంది. గాలులు చుట్టూ తిరుగుతాయి. పీడనం ఇంకా పడిపోతుంది. చుట్టూ మేఘాలు భుజాల్లా బలపడతాయి. మధ్యలో కన్ను రూపం తేలుతుంది. పైగాలులు దిశను నిర్ణయిస్తాయి. అవి ఒక కనిపించని వంతెనలా పనిచేస్తాయి. తుపాను ఆ వంతెన మీద నడుస్తుంది. మార్గం తరచూ ఒడిశా వైపు వాలుతుంది. మరికొన్ని మార్గాలు శ్రీకాకుళం, విశాఖ తీరం వైపు దిగుతాయి. ఇంకొన్ని మార్గాలైతే దక్షిణంగా చెన్నై, కడలూరు, పుదుచ్చేరి దిశగా వంగుతాయి. ఈ తీరాలు డెల్టాలతో నిండిపోతాయి. గోదావరి, కృష్ణా, కావేరీ డెల్టాలు సముద్రానికి చేరువలో ఉన్నాయి. నేల తక్కువ ఎత్తులో ఉంటుంది. అలల కెరటం లోపలికి దూసుకుపోతుంది. ఇటు జ్ఞాపకాలు గాఢంగా ఉన్నాయి. ఒడిశా సూపర్ తుపాను దెబ్బ ఇంకా మిగిలే ఉంది. ఫైరిన్ అకస్మాత్తుగా పెరిగి గోపాలపురాన్ని తాకింది. హుద్హుద్ విశాఖను గుద్దింది. టిట్లీ శ్రీకాకుళం అంచులను చీల్చేసింది. గజ కావేరీ డెల్టాలో చెట్లను పడగొట్టింది. నివార్ చెన్నై చెరువులను నింపింది. అందుకే ఇది తుపాన్ల గర్భమని చెప్తూ ఉంటారు. మరోవైపు ప్రకృతి తన శక్తితో ఆట ఆడుతుంది. సముద్రపు వేడి తుపానుకు ఆహారం ఇస్తుంది. వాతావరణ పీడనాలు దాని బలాన్ని పెంచుతూ పోతున్నాయి. గాలుల దిశ దాని అడుగులను తిప్పి కొడుతున్నాయి. ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే ఒక ఉగ్ర తుపాను పుడుతుంది. శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్స్తో లెక్కలు వేస్తున్నారు. ముందుగానే అంచనాలు చెప్తున్నారు. కానీ ప్రకృతి తన రహస్యాన్ని చివరి క్షణంలోనే బయటపెడుతుంది. ఒక్కసారిగా మార్పు చేస్తుంది. అందుకే ప్రతి తుపాను ఒక పాఠం లాంటిదే. ఒక గాయం, ఒక జ్ఞాపకం కూడా. మనిషి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? ప్రకృతి ముందు ఎవ్వరూ పెద్దవారు కాదు. మనం తీర ప్రాంతంలో నిలబడిన ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ప్రతి అలను వినాలి. ప్రతి గాలి కేకను గుర్తించాలి. ఇదే మన రక్షణ. ఇదే మన సమాధానం. ఇదే తుపాన్ల గర్జన నుంచి మనకు దొరికే చివరి పాఠం.